ఏమో అనుకున్నాం కానీ కాక్రోచ్ పార్టీల లొల్లి కారు చిచ్చు లెక్కనే అంటున్నది పొర్రి. ఢిల్లీలో చాలైన లొల్లి గల్లీ గల్లీకి పాకింది. ఎవ్వళ్ళ నోటెంట చూసినా గదే ముచ్చటినిపిస్తుంది. కొంతమంది లొల్లి చేయాల్సిందే అని అంటే ఈగింతమంది కూర్చొని మాట్లాడుకోవాలి అని అన్నారు. అన్నిటికీ మించి యూత్ పొల్లగాండ్లతోని చాలైన పంచాది ఆఖరికి పార్టీల నడుమ పంచాది లెక్క మారింది. ఇక చూడు హైదరాబాద్లో శుక్రవారం ఏమేమి నడిచిందో. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లొల్లులు పోయినరే. సిట్టెడు పుట్టెడు అయినట్టు చిన్నగా మెల్లగా జిల్లా పురుగుల పంచాది గల్లీ గల్లీకి బాకింది. అట్లనే హైదరాబాద్లో సుత శుక్రవారం లాడాయి లాగాతారు నడిచింది. ఇందిరా పార్కు కాడ కారు పార్టీ వాళ్ళ మీటింగు జోరుగా అయ్యింది. న్యాయం చేయమని అడుగుతా అంటే కొడతాళ్ళు, కేసులు పెడతాళ్ళు, ఇదెక్కడ అన్యాయం అన్నట్టు కోపానికి వచ్చిండ్రు గులాబీ లీడర్లు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏం అడిగినారు పిల్లలు? ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తు పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. అంతేకాదు యూత్ పొలగాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళతో పెట్టుకుంటే పార్టీల జాతకాలే మారుతాయి అన్నట్టు మాట్లాడినరు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు 10 ఏళ్ళు తెలంగాణ నేలిన కారు పార్టీ వాళ్ళ టైంలో కూడా పేపర్లు లీక్ అయినాయి, పరీక్షలు రద్దు అయినాయి. అప్పుడు పట్టించుకోనోళ్ళు ఇప్పుడు లీకుల మీద ఇందిరా పార్కు కాడ లొల్లి ఎట్లా చేస్తారని చెయ్యి పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. కారు పార్టీ వాళ్ళ ధర్నాను ఆపుతాం, అడ్డం పడతాం అనుకుంటా ఆదర్శ నగర్కించి బయలుదేరిండ్రు మంది యూత్ కాంగ్రెస్ లీడర్లు. వాళ్ళను ముందుగానే పోలీసు వాళ్ళు ఆగబట్టిండ్రు. లేకపోతే 2 దిక్కుల నడమ పొట్టు లొల్లి అయ్యేది. కేటీఆర్ గారు వారు రద్దు చేసి ఎత్తేసిన ధర్నా చౌక్లో వారు ఇవాళ ధర్నా చేస్తా ఉన్నారు. మళ్ళీ ధర్నాలు చేసుకునే వెసులుబాటు కలగజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బీఆర్ఎస్ హయాంలో లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణలు సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక అది అట్లుంటే సర్కారు వాళ్ళు ఖాళీగా ఉన్న కొలువులు నింపుతలేరని నిరుద్యోగుల సంఘం లీడర్లు గాంధీ భవన్ కాడికి లొల్లికి పోయినరు. ఇట్లా ఒక్కొక్కటానికి ఆదిపోయినరే. పట్నంలో తీరొక్క పంచాదులే నడిచినాయి శుక్రవారం. ఇక అటు ఢిల్లీలో 4-5 దినాల సంది జంతర్ మంతర్ కాన్యం మకాం పెట్టిన కాక్రోచ్ పార్టీ వాళ్ళు చదువుల మంత్రి రాజీనామా పెట్టేదాకా కదిలేదన్నారు. గమ్మత్ ఏంటిదంటే లొల్లులు ధర్నాలు చేసుట్లా కూడా జెన్జీ పొలగాన్లు కొత్తదనం చూపిస్తారు. ఎండ వాన చలికి అస్సలే జడుత్తలేరు. అవి చూడర్రే, ఉక్కబోస్తున్నా సరే ఈష్ణకర్రలతో ఈసురుకుంటా జిద్దు మీద ఊకున్నారు. అటు తిండి తినకుండా దీక్ష పట్టిన సోనం వాంగ్చుక్కు దీక్ష బంధు పెట్టి జర్ర ఎంగిలి వాడంగానే ఇక అందరు లేచి సంబురంగా స్టెప్పులు వేసిండ్రు. ఇది ఒకటే కాదు, పాటలు పాడుతాండ్రు, ఆటలు ఆడుతుండ్రు, ప్రొటెస్ట్ డేటింగ్ అని కొత్త కోటి చాలు చేసిండ్రాట. ఇప్పటిదాకా లవ్ ఆడుకునేటోళ్ళ డేటింగ్లే చూసినాం గాని ఇప్పుడు లొల్లికి పోదాం పాండ్రి, పోరాటం చేద్దాం పాండ్రి అని యూత్ పొలగాన్లు జంటగూడి జంతర్ మంతర్ కాడికి పోతాళ్ళట. దాన్నే ప్రొటెస్ట్ డేటింగ్ అని పిలుస్తాన్రాట. గిట్లనే ఓ యూత్ పొలగాడు నాతోనే ఎవళ్ళొస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే మేమొత్తాం అని చాలా మంది కామెంట్లు పెట్టిండ్రాట. ఇంత లొల్లి చేసే జాగల మనసులు గిట్ట కలిస్తే మళ్ళీ అదో రకం డేటింగ్ అవుతుంది అనుకుంటారు చాలా మంది. గిట్లా ఏదో ఒక తీరుగానైతే దేశం అంతా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ముచ్చట్లే గట్టిగా వినిపిస్తున్నాయి.